హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఉన్నటువంటి అర్లీకే గ్రామంలో ఉన్నాము. ఇవాళ స్పెషల్ ఏంటంటే అర్లీకే గ్రామంలో శ్రావణ మాసం మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు శబరిమాత అమ్మవారి అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. ఈరోజు చివరి రోజు అండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇక్కడ అర్లీకే గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాల నుంచి భక్తులందరూ కూడా విచ్చేశారండి. ఈ అర్లీకే గ్రామం అంతా కూడా శబరిమాత అమ్మవారి భజనలతో కీర్తనలతో మారుమ్రోగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారో. వయోలింగ భేదం లేకుండా అందరూ కూడా అమ్మవారి భక్తిలో లీనమై ఉన్నారండి. అమ్మవారి పాటలు పాడుతూ భజనలు చేస్తూ నృత్యాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి పల్లకి ఊరేగింపండి. అయితే మనకు అర్లీకే గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా భక్తులు విచ్చేశారు. అయితే ప్రతి సంవత్సరం ఈ అఖండ జ్యోతి కార్యక్రమానికి 10,000 మంది వస్తారంట. ఈసారి దానికి మూడింతలు అంటే 30,000 మంది వరకు భక్తులు వచ్చారండి. అయితే మనకు ప్రతి సంవత్సరం అర్లీకే గ్రామంలోనే కాదండి, ఒక్కొక్క గ్రామంలో ఈ అఖండ జ్యోతి అనేది వెలుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి అర్లీకే గ్రామానికి వచ్చింది. ఇప్పుడు మనం శబరిమాత ఆశ్రమంలో ఉన్నామండి. ఇప్పుడు అఖండ జ్యోతి ఎక్కడైతే వెలుగుతుందో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వచ్చేసాము. అయితే ఈ ఏరియా అంతా కూడా అమ్మ నామస్మరణతోని మారుమ్రోగుతూ ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారి చిత్రపటాన్ని చీరతో అందంగా అలంకరించి ఇంకా రకరకాల పూలతో పూజ చేస్తున్నారండి. ఇప్పుడు ఇది వచ్చేసి అఖండ జ్యోతి అండి. శబరిమాత అమ్మవారు శ్రీరామచంద్రమూర్తి భక్తురాలు కదా, అందుకని ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ముందే అఖండ జ్యోతిని వెలిగించారండి. ఇది ఆగస్టు 5వ డేట్న వెలిగించారు. ఇంకా ఇప్పటి వరకు కూడా వెలుగుతూనే ఉంది. ఈ వీడియోలో మీరు కూడా అఖండ జ్యోతి దర్శనం చేసేసుకోండి. పక్కన మనకి ఓంకారం ఉందండి. ఓంకారం ఎంత గొప్పదో ఎంత విలువైనదో ప్రతి హిందువుకు తెలుసు. మనం ఇంకొక వీడియోలో ఓంకారం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఓంకారం ముందు శబరిమాత భక్తులు ఎవరైతే ఉంటారో ఈ ఆశ్రమంలో అమ్మవారి చిత్రపటం ఓంకారం ముందు కూర్చొని రోజు కూడా ధ్యానం అది చేస్తూ ఉంటారంటండి. అయితే ఈ ఆశ్రమానికి పక్కనే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్తో చాలా అంటే చాలా బాగుందండి. ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి వారి విగ్రహమే కాకుండా గణపతి దేవుని విగ్రహంతో పాటు నంది లింగము అన్నీ కూడా ఉన్నాయి. ఇక ఇది ఆశ్రమం వెలుపలి భాగం అండి. ఇక్కడ భక్తుల నృత్యాలు చూసి మనం కూడా ఆనందించాలి.
శబరిమాత అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి అమ్మవారి భక్తులు అంటే తాడ్వాయి గ్రామం నుంచి కూడా అమ్మవారి శిష్యులు వచ్చారండి. ఇంకా వాళ్ళ దర్శనార్థం కూడా ఇక్కడ మనకి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. వాళ్ళ ముందే ఇదంతా కూడా ఈ నృత్యాలు చేయటం, భజనలు చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీళ్ళు ఈ అర్లీకే గ్రామంలో ఉన్నటువంటి అమ్మ వాళ్ళండి. వీళ్ళు కూడా అమ్మవారి భక్తులు. వీళ్ళు వచ్చేసి ఇంకా మనకి తాడ్వాయి గ్రామం నుంచి వచ్చినటువంటి అమ్మవారి శిష్యులంట. అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అయ్యిందండి. జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది. అలా భక్తులు వస్తూనే ఉన్నారు, ఇలా వెళ్తూనే ఉన్నారు. అసలు సందడిగా చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా మనకి శబరిమాత అమ్మవారి భజనలే కాకుండా గణపతి దేవుని భజనలు, అన్ని రకాల దేవుళ్ళ భజనలు చేస్తున్నారు. ఇక్కడ ఊరు పెద్దలందరూ కూడా కూర్చున్నారండి, ఎంట్రన్స్లో ఉన్నారు. అంటే అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి కదా. అయితే అన్ని గ్రామాల నుంచి కూడా శబరిమాత అమ్మవారి భక్తులు వచ్చారు కదా, వాళ్ళు కూడా సమూహాలుగా కూర్చొని అమ్మవారి భజనలు చేయటం, పాటలు పాడటం అవన్నీ చేస్తున్నారండి. మనం ఇది ఇప్పుడు ఆ ఆశ్రమానికి బయటికి వచ్చామండి. ఈ రోడ్డు పొడవునా కూడా అమ్మవారి పాటలతో భజనలతో మారుమ్రోగుతుంది. ఇక్కడ చూడండి, పల్లకీలో శబరిమాత అమ్మవారి చిత్రపటాన్ని ఉంచారు. కలశం ఏర్పాటు చేసి దీపము అన్ని రకాలుగా, అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని రకాలుగా పూజను చేసేసి ఈ పల్లకీని ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నారండి.
అమ్మ మీరు కూడా రావాలంటే నేను కూడా వీళ్ళ నృత్యాల్లో కొద్దిగా పాలు పంచుకున్నాను. ఇక్కడికి ఎమ్మెల్యే అనిల్ అన్న వచ్చారండి, తను కూడా స్పీచ్ ఇచ్చారు. గురుస్వాములు కూడా ఉన్నారు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు ఉన్నారు, మా పార్టీ నాయకులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. ఇవాళ మనం తలమడుగు మండలం ఆదిలాబాద్ జిల్లా అల్రికే గ్రామంలో ఉన్నాము. శబరిమాత గారి అఖండ జ్యోతిని వెలిగిస్తారు. దాని గురించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తారు. వాళ్ళని అడిగి మనం మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. ప్రతి సంవత్సరం ఇక్కడే పెడతారా అఖండ జ్యోతి, లేదంటే వేరే వేరే గ్రామాలలో పెడతారా? ఈ అఖండ జ్యోతి అనేది పూజ శబరిమాత ఆశ్రమం తాడువాయి గ్రామం, అంటే తాడువాయిలో స్టార్ట్ అయిందంటే ఇది ప్రారంభించినప్పటి నుంచి తాడువాయి ఆశ్రమాలు, శబరిమాత ఆశ్రమాలు ఏ ఏ గ్రామాలలో ఉంటే ప్రతి సంవత్సరం ఒక గ్రామంలో ఆశ్రమంలో ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మేము గత 24 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని చేసినాం. తర్వాత 24 సంవత్సరాలకు మాకు ఈ అవకాశం, ఈ మహద్భాగ్యం లభించింది. ఇది కూడా పూజ్య శబరిమాత ఆశీర్వాదాలతోనే ఈ అఖండ జ్యోతిని ఎప్పుడు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు ఉంచుతారు? ఈ అఖండ జ్యోతి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మొదలవుతుంది. శ్రావణ మాసం మొదటి రోజు అమావాస్య నుండి తిరిగి అమావాస్య వరకు, అంటే నెల రోజులు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అంటే ఆగస్టు 5వ తారీఖు నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమము సెప్టెంబర్ 4వ తారీఖు, అంటే ఈ రోజుతోని ముగించబడుతున్నది. అయితే ఈ నెల రోజులు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు, అంటే 5వ తారీఖు రోజు జ్యోతిని వెలిగించడం జరిగింది. ఆ 5వ తారీఖు నుంచి ఈ 4వ తారీఖు ఉదయం 8 గంటల వరకు నిర్విరాంగా జ్యోతి ఇప్పటికి కూడా వెలుగుతూనే ఉన్నది. కానీ జ్యోతి పక్కకు జపం, అంటే ధ్యానం చేస్తారు. ధ్యానం అంటే జప యజ్ఞం అంటారు దీన్ని. ప్రతి స్త్రీలు పురుషులు ప్రతి నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా జపం ధ్యానము బంద్ లేదు. అంటే 24 గంటలు రాత్రింబవళ్ళు 5వ తారీఖు నుంచి ఇప్పుడు ఈ నెల 4వ తారీఖు వరకు, ఆగస్టు 5వ తారీఖు నుండి ఈ నెల 4వ తారీఖు వరకు నిర్విరామంగా జరపడం జరిగింది. ఇది ఈ రోజు పూర్ణవతి లాస్ట్ రోజు కాబట్టి దీన్ని ఈ ముగింపు కార్యక్రమము ముగించినాం. మేము ఈ అఖండ జ్యోతిని దేవాపూర్ ఆశ్రమం నుండి పోయిన సంవత్సరం తీసుకున్నాం. పోయిన సంవత్సరం శ్రావణ మాసం ముగింపు రోజు మా గ్రామానికి తీసుకొచ్చినాం. మా గ్రామస్తులందరి సహకారంతో ఇది ఇక్కడ ఒక పండుగ వాతావరణంతో మా గ్రామస్తులు, మా వీడిసి, మా ఆశ్రమ సభ్యులు, ఇక్కడ ఉన్న పెద్దలు ఇద్దరు కూడా అశోక్ రెడ్డిలే, ఒకళ్ళు వీడిసి ప్రెసిడెంట్, ఒకళ్ళు జయగిరిదారి భక్తులు, వీళ్ళిద్దరు కూడా అంటే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ఎందుకంటే వీళ్ళు పెద్దలు. ఇక మిగతా వాళ్ళందరూ గ్రామస్తులందరూ మరియు ఆశ్రమ సభ్యులు, ముఖ్యంగా శబరిమాత భక్తులు ఉంటారు, వాళ్ళు శబరిమాత దీక్షాపరులు, వాళ్ళ ద్వారానే ఈ కార్యక్రమం ఇంత విజయాన్ని సాధించిందని మేము అనుకుంటున్నాం. మా కార్యక్రమానికి ముఖ్యంగా దేవాపురోళ్ళు పోయినసారి చేసిన వాళ్ళ అనుభవాలు మాకు చెప్పిండ్రు. అక్కడ విట్టలన్న వాళ్ళు అందరికీ అక్కడ శబరిమాత భక్తులు దేవాపురాలు ఈ టీవీ ఛానల్ కు ప్రత్యేక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. మీ ఛానల్ ఇట్లాంటి మంచి కార్యక్రమాలను టెలికాస్ట్ చేసి మంచి మంచి కార్యక్రమాలను ముందు మీ టీవీ ఛానల్ మంచి రేటింగ్ లో ఉండాలని ఈ సందర్భంగా మీ యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ అన్న. అయితే అన్నదానం అనేది కూడా రోజు జరుగుతుంది శ్రావణ మాసం మొత్తం శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు అన్నదానం జరిగింది. ప్రతిరోజు 1 నుంచి 3 క్వింటాల బియ్యం అన్నదానానికి. అయితే దీన్ని మేమే చేసినామని కాదు, వివిధ ఆశ్రమాల్లో వచ్చి వాళ్లకు అన్నదానం చేసి తోసిన సాయం చేసిరు. దానికి మేము చేదోడు వాదోడుగా ఉండి ఇప్పుడు అశేషమైన భక్తులు వస్తారు. వాళ్ళు వచ్చేవాళ్ళు ఒక 100 మంది ఉంటే 100 మందికి సరిపడా సామాన్ తెచ్చిరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 500 మంది వేరే వేరే గ్రామాల నుంచి వస్తారు కదా, వాళ్ళందరికీ మేము కూడా వాళ్లకు ఒక చిన్న సాయం ముడతా భక్తి వేసి అందరికీ అన్నదానం చేసినాం. మరియు ప్రతిరోజు రాత్రి సంకీర్తనలు, భజనలు, సత్సంగం, మంచి ప్రవచనాలు నరసింహరెడ్డి సార్ అని చెప్పేసి
ఒక ఆయన నెల రోజుల నుంచి ఇక్కడే ఉండి ఆయన ద్వారానే ఈ సత్సంగాలను మంచి మంచి విషయాలను శబరిమాత యొక్క మార్గదర్శనాన్ని అందరికీ అందించడం జరిగింది. అన్నదానం ప్రతిరోజు కూడా చేయడం జరిగింది. రాత్రింబవళ్ళు మా శ్రమ అనేది ప్రతి ఒక్కరు చేసిండు, మేమని కాదు. నేను ఒక ఇట్లా మాట్లాడినచ్చు కానీ ప్రతి దీని వెనుక ఎంతో కృషి ఉన్నది. దీనికి 2 సంవత్సరాలు మేము వర్క్ చేసినాము, ఎట్లా చేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన భక్తులు ఎంత వరకు ఉండొచ్చు? ఈ రోజు వచ్చిన భక్తులు మేము అనుకున్నాం ఒక 10,000 అనుకున్నాం, కానీ 10,000కు అంటే ఒక 3 ఇంతలు ఎక్కువగానే వచ్చిర్రు. ఒక 30,000 నుంచి 40,000 వచ్చిర్రని మేమైతే అనుకుంటున్నాం. అయితే ఎవ్రీ ఇయర్ అయితే 10,000 మంది భక్తులే వచ్చేవాళ్ళంట. ఈ సంవత్సరం ఇంకా 3 ఇంతలు ఎక్కువైపోయి 30,000 మంది వరకు భక్తులు వచ్చారని చెప్తున్నారండి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్తుంది మరి జ్యోతి? నెక్స్ట్ ఇయర్ ఇది కజ్జర్లకు వెళ్తుంది. ఓకే. అయితే వచ్చే సంవత్సరం కజ్జల్ల గ్రామానికి అఖండ జ్యోతి వెళ్తుందంట. మనకు అమ్మ కృప ఉంటే వచ్చే సంవత్సరం కూడా నేను ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నా ఛానల్లో కంపల్సరీగా మీకు టెలికాస్ట్ చేస్తాను. నమస్కారం. ధన్యవాదాలు. ఇక్కడ విన్నారు కదా నారాయణ అన్నయ్య, తను శబరిమాత అమ్మవారి భక్తుడండి. మనకు ఈ నెల రోజుల నుంచి జరిగినటువంటి కార్యక్రమం యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇదండి అర్లీకే గ్రామంలో జరిగినటువంటి శబరిమాత అమ్మవారి అఖండ జ్యోతి కార్యక్రమం. ఈ అర్లీకే గ్రామం చాలా అదృష్టం చేసుకొని ఉందండి. ఆ శబరిమాత అమ్మవారి కరుణా కటాక్షాలు, కృపా ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఈ గ్రామంపై ఉండాలి. ఈ గ్రామం దినదిన అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నేను ఈ కార్యక్రమం ముగించుకొని బయలుదేరదాం అనుకున్నాను. బట్ వీళ్ళు ఇంకా నన్ను సత్కరించిన తర్వాతే సెండ్ ఆఫ్ ఇస్తామని చెప్పారు. థ్యాంక్స్ టు అర్లీకే గ్రామం ప్రజలండి. నన్ను సత్కరించి మరి వాళ్ళు ఎంతో సంతోషంగా నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారండి. నేను వెళ్తూ ఉంటే కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆదరంగా పలకరించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదండి అర్లీకే గ్రామంలో జరిగినటువంటి అఖండ జ్యోతి కార్యక్రమం. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కార్యక్రమాల వీడియోలు నేను మీకు షేర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.